ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఎడారిలోని మండే ఇసుక నుండి లడఖ్లోని మంచు శిఖరాల వరకు, చిన్న చిన్న కచ్చా రన్వేల నుండి సముద్రం మధ్యలో కూడా దిగగలిగే విమానం గురించి ఒక్కసారి ఆలోచించండి. కేవలం సైనికులను మాత్రమే కాకుండా యుద్ధ సామగ్రిని కూడా క్షణాల్లో శత్రువుల ప్రాంతంలోకి చేరవేసే ఒక ఎగిరే కోట ఇది. ఇప్పటి వరకు మనం ఇలాంటి సాంకేతికత కోసం ప్రపంచంలోని పెద్ద దేశాల వైపు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు భారతదేశ గర్వ కారణమైన టాటా గ్రూప్ ఆ బాధ్యతను చేపట్టింది. ఇది విని చైనా మరియు పాకిస్తాన్ నిద్ర కోల్పోయాయి. భారత ప్రభుత్వం ఎలాంటి ఒక చారిత్రాత్మక అడుగు వేసింది అంటే, దీని కింద ఇప్పుడు విదేశీ వస్తువులు కాదు, ఎవరు ఊహించని విధంగా మేడ్ ఇన్ ఇండియా తుఫాన్ రాబోతుంది. ఇది కేవలం ఒక విమానం తయారీ గురించి మాత్రమే కాదు, భారతదేశం సూపర్ పవర్ అయ్యే దిశలో వేసిన ఒక భారీ ముందడుగు. ఇంతకీ టాటా గ్రూప్ భారత వైమానిక దళాన్ని అజేయంగా మార్చడానికి ఏ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తుంది? ఈ ప్రాజెక్ట్ భారత్ శత్రువులకు ఎలా కాల ఎముడిలా మారుతుంది? ఈ గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. కానీ వీడియోలోకి వెళ్లే ముందు, మన భారత సైన్యం మరియు మన దేశీ కంపెనీల పట్టుదల పట్ల మీకు గర్వం ఉంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మరియు కామెంట్ బాక్స్లో జై హింద్ అని తప్పకుండా రాయండి. గుర్తుంచుకోండి, జై హింద్ అనడం మనందరికీ గర్వకారణం. ఫ్రెండ్స్, భారతదేశ గర్వకారణమైన టాటా గ్రూప్ భారత్ కోసం రోజుకో కొత్త అద్భుతాన్ని చేస్తూనే ఉంటుంది. మరియు ఈ సమయంలో భారత ప్రభుత్వం తరపున ఒక అడుగు వేయబడింది. దీని కింద టాటా గ్రూప్ సహాయంతో భారత్లో ఒక చారిత్రాత్మక పనిని పూర్తి చేయబోతున్నారు. ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా భారత్ పొరుగు శత్రువులైన చైనా మరియు పాకిస్తాన్ రగిలిపోతాయి. నిజానికి కొన్ని నెలల క్రితం భారత ప్రభుత్వం టాటా గ్రూప్కు 22,000 కోట్ల రూపాయల ఒక భారీ ప్రాజెక్టును అప్పగించింది. ఇలాంటి డిఫెన్స్ ప్రాజెక్టును టాటా గ్రూప్ దక్కించుకోవడం ఇదే మొదటిసారి. ఇది తనకై తాను ఒక రికార్డ్. ఈ ప్రాజెక్ట్ సహాయంతో భారత వైమానిక దళానికి ఒక రవాణా విమానం లభిస్తుంది. దీని సహాయంతో మన సైన్యం ఏ దేశం పైనైనా ఎయిర్ స్ట్రైక్ కోసం లాజిస్టిక్ సపోర్ట్ లేదా ఎలాంటి వైమానిక ఆపరేషన్ అయినా నిర్వహించగలదు. అందుకే ఈ వార్త చైనా మరియు పాకిస్తాన్ చెవిన పడగానే భారత్ యొక్క ఇద్దరు శత్రువులు విలవల్లాడుతున్నారు. ఈ విమానం యొక్క కొన్ని ప్రత్యేకతలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ విమానంలో అమెరికా మరియు రష్యా వంటి పెద్ద దేశాల దగ్గర కూడా సులభంగా అందుబాటులో లేని అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు చెప్పబడుతుంది. కాబట్టి ఈ విమానం గురించి పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విమానం ఎంత ఘాతకమైనది మరియు ప్రమాదకరమైనది, మరియు ఇది ఎలా భారతదేశ మేక్ ఇన్ ఇండియా కళకు కొత్త రెక్కలు ఇస్తుంది. భారతదేశ తయారీ రంగం నిరంతరం పురోగతి సాధిస్తుందనే విషయం ఎవరికీ తెలియనిది కాదు. అయితే భారత ప్రభుత్వం నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్ కింద పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎలా పూర్తవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. భారత్లో మేక్ ఇన్ ఇండియా తుఫాన్ వచ్చినట్లుగా ఉంది. చైనా కొన్నేళ్ల క్రితం వరకు బిలియన్ల డాలర్ల సామాగ్రిని భారత మార్కెట్లోకి కుమ్మరించి కోట్లాది రూపాయలు సంపాదించేది. ఈ ఏడాది అంటే 2025లో చైనా భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. అంటే భారత్పై మేక్ ఇన్ ఇండియా ప్రభావం కనిపిస్తుంది. స్నేహితులారా, భారత్లోని అన్ని కంపెనీలు మేక్ ఇన్ ఇండియా మిషన్లో తమ వంతు కృషి చేస్తున్నప్పుడు భారత్ గర్వకారణమైన టాటా వెనుకబడి ఎలా ఉంటుంది? ఒక పెద్ద బాధ్యతను టాటా గ్రూప్ తన భుజాలపైన వేసుకుంది. దీని కింద టాటా గ్రూప్ ఒక విమానాన్ని సిద్ధం చేసి భారత వైమానిక దళానికి అప్పగించబోతుంది. ఇది చూసిన తర్వాత భారత్ శత్రువులు తమ ప్యాంట్లు తడిపేసుకుంటారు. ఈ ప్రాజెక్టులో టాటాకు తోడుగా యూరోప్ దిగ్గజ కంపెనీ ఎయిర్ బస్ కూడా ముందుకు వచ్చింది. మీ సమాచారం కోసం, ఇప్పటి వరకు టాటా గ్రూప్ ఏ పూర్తి స్థాయి విమానాన్ని తయారు చేయలేదు. అంటే ఈ ప్రాజెక్ట్ టాటా గ్రూప్కు పూర్తిగా కొత్తది మరియు సవాల్తో కూడుకున్నది. కానీ టాటా చరిత్రే సాక్షి. వారు ఏ పనిని చేపట్టినా దాన్ని బంగారంగా మార్చారు. నిజానికి టాటా గ్రూప్కు భారత వైమానిక దళం కోసం C-295 రవాణా విమానాలను తయారు చేసే బాధ్యతను అప్పగించారు. ఈ డీల్ భారత్ డిఫెన్స్ సెక్టార్లో ఒక మైలురాయి. ఈ డీల్ ప్రకారం మొత్తం 56 C-295 విమానాలు భారత వైమానిక దళానికి అందాలి. వీటిలో 16 విమానాలు స్పెయిన్ నుండి తయారై ఫ్లైఅవే కండిషన్లో భారత్కు వస్తాయి. మరియు మిగిలిన 40 విమానాలను భారత్లోనే గుజరాత్లోని వడోదరాలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ద్వారా సిద్ధం చేస్తారు. స్పెయిన్లో తయారయ్యే 16 విమానాల్లో మొదటి విమానం భారత వైమానిక దళానికి అందింది కూడా. 13 సెప్టెంబర్ 2023న వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ విఆర్ చౌదరి స్పెయిన్లోని సెవిల్లేలో ఎయిర్ బస్ కంపెనీ అధికారుల నుండి అధికారికంగా ఈ విమానాన్ని అందుకున్నారు. ఇది ఒక చారిత్రాత్మక క్షణం. C-295 అనేది ఒక బహుళార్థ సాధక విమానం.
దీనిని వైమానిక దళంతో పాటు భవిష్యత్తులో సామాన్య పౌర సేవల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది తయారైన తర్వాత భారత వైమానిక దళం తన పాత మరియు అలసిపోయిన ఆవ్రో మరియు AN-32 రవాణా విమానాలను రిటైర్ చేస్తుంది. ఎందుకంటే భారత్ దగ్గర ఉన్న దాదాపు అన్ని పాత రవాణా విమానాల్లో 60 ఏళ్ల సుదీర్ఘ సేవలను భారత వైమానిక దళానికి అందించాయి మరియు ఇప్పుడు వాటిని మార్చాల్సిన సమయం వచ్చింది. మిగిలిన 15 విమానాలు స్పెయిన్ నుండి వచ్చే కొన్ని నెలల్లో సిద్ధమై భారత్కు చేరుకుంటాయి మరియు ఆ తర్వాత అసలు ఆట మొదలవుతుంది. భారత్లో విమాన నిర్మాణంతో భారత్లో ఇలాంటిది మొదటిసారి చూడబోతున్నాం. ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా పూర్తిస్థాయి సైనిక విమానం నిర్మించబడడం. ఇది భారత్ ఏరోస్పేస్ పరిశ్రమకు ఒక గేమ్ చేంజర్ అవుతుంది. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు, ఈ విమానం భారత వైమానిక దళంలో చేరడం వల్ల మనకు ఏం ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది అని. స్నేహితులారా, మీ సమాచారం కోసం ఈ విమానాలు అన్ని రకాల ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లతో భారత్లోనే సిద్ధం చేయబడతాయి. దీనివల్ల అతిపెద్ద ప్రయోజనం ఏమిటి అంటే ఈ విమానం యొక్క పూర్తి నియంత్రణ భారత్ చేతిలోనే ఉంటుంది మరియు దీని లోపల ఉండే అన్ని ముఖ్యమైన విడిభాగాలు మరియు వ్యవస్థలు భారత్లోనే తయారవుతాయి. దీనివల్ల యుద్ధ సమయంలో మనం ఏ విదేశీ దేశంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. టాటా గ్రూప్ విదేశీ కంపెనీలతో కలిసి ఈ విమానాన్ని తయారు చేయడంలో తన వంతు కృషి చేయడం వల్ల టాటా గ్రూప్కు విమాన తయారీలో మంచి అనుభవం మరియు సాంకేతికత లభిస్తుంది. అంతేకాకుండా రాబోయే కాలంలో టాటా కమర్షియల్ ప్లేన్లను కూడా తయారు చేసే పని చేస్తుందని చెప్పబడుతుంది. అటువంటి పరిస్థితిలో టాటాకు ఈ ప్రాజెక్ట్ చాలా కీలకమవుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో కమర్షియల్ ప్లేన్లను కేవలం అమెరికాకు చెందిన బోయింగ్ మరియు యూరప్కు చెందిన ఎయిర్బస్ కంపెనీలు మాత్రమే ప్రధానంగా తయారు చేస్తున్నాయి. అందుకే భారత్ ఈ రంగంలో తన అడుగు ముందుకు వేసింది మరియు ఆసియాలో ఈ రంగంలో కింగ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. C-295 విమానం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడితే ఇది ఒక టిన్ టర్బో ప్రాప్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. ఇది సైనిక సిబ్బంది మరియు కార్గో తరలింపు కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ విమానం అన్ని రకాల వైమానిక పట్టెలపై దిగగలిగే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. అది లడఖ్లోని ఎగుడు దిగుడు మట్టైనా లేదా ఈశాన్య భారత్లోని చిన్న రన్వేలైనా ఈ విమానంలో ఆన్ టు రివర్స్ సామర్థ్యం ఉంది. ఇది దీన్ని చాలా ప్రత్యేకంగా చేస్తుంది. ఈ విమానం కేవలం 12 మీటర్ల వెడల్పు ఉన్న అంటే చాలా ఇరుకైన రన్వేపై కూడా 180 డిగ్రీలు తిరగగలదు. ఈ సామర్థ్యం యుద్ధ సమయంలో చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే పెద్ద రన్వేలు అందుబాటులో ఉండవు. ఈ విమానం ఏ వాతావరణంలోనైనా, అది గాలి వానైనా లేదా తుఫాన్ అయినా ఎగిరే సామర్థ్యం కలిగి ఉంటుంది మరియు చాలా చిన్న రన్వే నుండి సులభంగా టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేయగలదు. C-295 ఎయిర్క్రాఫ్ట్ ఎడారి నుండి సముద్రం వరకు, అత్యంత వేడి నుండి అత్యంత చలి వరకు ఉండే ఉష్ణోగ్రతలలో పగలు రేయి కూడా పనిచేయగలదు. దీని వర్సటాలిటీ ఎంత అంటే ఈ విమానాన్ని అనేక రకాలుగా మార్చవచ్చు. C-295 విమానాన్ని ఒక వాటర్ బాంబర్, ఒక ఎయిర్ ట్యాంకర్ మరియు రెస్క్యూ మిషన్ విమానంగా కూడా ఉపయోగించవచ్చు. ఈ విమానంలో తన తరగతిలోనే అతి పొడవైన క్యాబిన్ నిర్మించబడింది. దీని పొడవు 12.7 మీటర్లు. C-295 విమానాన్ని ఉపయోగిస్తూ ఒకేసారి 71 మంది సైనికులు లేదా 50 మంది పారాట్రూపర్లు లేదా ఏమైనా కష్టతరమైన ప్రాంతాల్లో దిగొచ్చు. ఇది నిరంతరం 11 గంటల పాటు ఆకాశంలో ప్రయాణించగలదు. ఇది సుదీర్ఘ దూర మిషన్ల కోసం చాలా అవసరం. అలాగే అధ్వాన్నమైన ప్రాంతాలలో కూడా ఆహార సరఫరాలు మరియు ఆయుధాలను చేరవేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ విమానం పేలోడ్ సామర్థ్యం సుమారు 9250 కిలోలు. మొత్తానికి 56 C-295 విమానాలు వైమానిక దళంలో చేరిన తర్వాత భారత సైన్యం యొక్క లాజిస్టిక్ సామర్థ్యం రెట్టింపవుతుంది. సైనిక సామాగ్రి తరలింపు, గాయపడిన వారిని తీసుకురావడం లేదా విపత్తు సమయంలో సహాయక సామాగ్రిని చేరవేయడం ఇవన్నీ చాలా సులభమవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇది మన సైన్యం యొక్క శక్తిని ఎంత పెంచగలదో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విమానం గురించి తెలుసుకున్న తర్వాత మీకు దీని శక్తిపై ఒక అంచనా వచ్చి ఉంటుంది. ఈ విమానం భారత వైమానిక దళానికి వెన్నెముకగా మారబోతుంది. ఇది ప్రతి సమయంలోనూ ప్రతి చోట అందుబాటులో ఉంటుంది. స్నేహితులారా, మోడీ ప్రభుత్వం రక్షణ తయారీలో భారత్ సామర్థ్యాన్ని పెంచడానికి 3 ఏళ్ల క్రితం వందలాది రక్షణ ఆయుధాల దిగుమతిపై నిషేధం విధించి మరియు నెగిటివ్ ఇంపోర్ట్ లిస్ట్ జారీ చేసింది. దేశంలో 2 పెద్ద డిఫెన్స్ కారిడార్ల నిర్మాణాన్ని ప్రభుత్వం నొక్కి చెప్పింది. కానీ నిపుణులు నమ్ముతున్నది ఏమిటి అంటే టాటా యొక్క ఈ C-295 ప్రాజెక్ట్ ఒకే దెబ్బతో భారత్ను ఎక్కడ నిలబెడుతుందంటే
అక్కడి నుండి విమాన తయారీలో పూర్తి స్వదేశీ సామర్థ్యం సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో భారత ఏరోస్పేస్ పరిశ్రమ యొక్క గగన తలాన్ని తాకే భవనం నిర్మించడానికి ఇదొక బలమైన పునాది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది నవ భారత్ చిత్రం. తన అవసరాల కోసం ఇతరుల వైపు చూడకుండా తన సొంత కంపెనీలు మరియు తన ప్రజలపై నమ్మకం ఉంచే భారతదేశం ఇది. టాటా మరియు ఎయిర్బస్ యొక్క ఈ కలయిక భారత్ను ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే దిశలో ఒక విప్లవాత్మక అడుగు. అన్నట్టు మీకేమనిపిస్తుంది? టాటా గ్రూప్ తన ఈ ప్రాజెక్ట్ను 2027 లోపే పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచగలదా? భారత్ రాబోయే కాలంలో తన సొంత ప్రయాణికుల విమానాలను తయారు చేసి బోయింగ్ మరియు ఎయిర్బస్లకు పోటీ ఇవ్వగలదా? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. మీకు భారత్ యొక్క ఈ ప్రయాణం పట్ల గర్వం ఉంటే ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. తద్వారా రాబోయే వీడియోల అప్డేట్స్ మీకు సమయానికి అందుతాయి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.